వారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులకి ఆధునిక వీధి నాటకం దర్శకత్వం కిర్ర రాజేష్ రవి యాదవ్. దేవుని వేసుకుంటారని వస్తాను ఆయన ఊళ్ళో పోయిండు రాంగనత్తం బాపు గట్లనే. ఓ సమ్మక్క ఆడవిడిగా మాట్లాడుతాను. ఓ మా అయ్యగారు వాళ్ళు దేవుని వేసుకుంటారు అందుకే పోతున్నాం. అవునా? పోయిరాని గట్లనే గట్లనే. ఇవే తాగుమోడు వస్తనే లేడు. అప్పున్నా తన్నా మన్నా అందరికి దండాలన్నా తగినోడి నోట నిజం తగినోడి నోట నిజం కన్నుకొని వస్తారన్నా. ఏందయ్యా ఇది? రాత్రి కాదు సిల్కాలు చెప్పినట్టు చెప్పిన తాకయ్యా తాకయ్యా అని. రాత్రి ఏమో తలుపుతీవి, ఇప్పుడు ఎప్పుడు తీరా ఎత్తివి. ఇట్లా మా అవ్వగారింటి పోతే వాళ్ళందరూ ముక్కటి నా ఇజ్జత్ కదా, సిగ్గు శరణ్ లేనాడా? ఇజ్జతానే నీ చెల్లెకేమో లచ్చలు లచ్చలు విలువ చేసే భూమి ఇచ్చి పెళ్లి చేసిండ్రు, నాకేమో నీ అసలు మాసిన మొఖం దాన్ని ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఇంకెక్కడ ఉన్నదా ఇజ్జతి? ఇజ్జత్ ఎప్పుడో పోయింది. కదేందయ్యా గట్లా మాట్లాడుతాంటివి? మన పెళ్లి చేసినప్పుడు బంగారం అసంటి భూమి రాసి ఇచ్చిర్రు. గా భూమి అంతా అమ్ముకొని తాగి తిని ఇప్పుడేమో మా వాళ్ళని బాధనని చెప్తానవా? నీ దుంపదేగా. ఏయ్ ఫైటింగ్ సీనా? ఇప్పుడే గుంటూరు కారం సినిమా చూసేస్తానా? అసలే కారం కారం మీద నీ తండ్రి కుర్చీని మడత పెట్టి. ఏందయ్యా నువ్వు మడత పెట్టేది? పక్క పోతా మడత పెట్టే శాట కాదు కానీ నువ్వు కుర్చీని మడత పెట్టావు. ఏది గదేది సీపీర్ కట్ ఏది? నీ తల్లి ఏంటి ఆ పిల్లలు పట్టుకొని గట్ట కొట్టాలి? కళ్ళు బుద్ధున్నదా? తాగుకొని కాకుండా ఇంకా పిల్లలు పట్టుకొని కొట్టాలి? కాదా కళ్ళు కనబడతా నీకు? కనబడతాను. ఇక 4 ఉన్నాయి. నేను కొట్టినా అది కొట్టిందే కదా చూడవే. ఎవరు నువ్వు? నిన్నే కొట్టిందా? అరే కొడతా అంటే కూడా మళ్ళీ నన్ను కొడతాను అంటే మరి తాగుబోతాను కొట్టకపోతే ఏం చేస్తారా? ముద్దు పెట్టుకుంటారా? చూడు సర్పంచ్ తాత, మా అవ్వగారు వాళ్ళు దేవుని వేసుకుంటారు పోవాలని చెప్పిన పైసలన్నీ తాగొచ్చింది. తాగుబోతు ముండ కొడుకు ఇప్పుడు ఛార్జీకి పైసలే లేవు. నాకు కొట్టకపోతే ఇంకా ముద్దు పెట్టుకుంటారా? అయినా ఇంకా నువ్వేందమ్మా వెనకటి కాలంలో ఉన్నావా? మన ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుందమ్మా. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాగానే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించిండు. నీకు తెలియదా ఈ ముచ్చట? అయ్యో గట్లనా తాత? నాకు తెలియనే తెలియదు. చల్లటి వార్త చెప్పినావు తాత. ఇక నేను పోదామా అమ్మా? ఆధార్ కార్డు ఉంటే చాలు తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అరే ఇట్లాంటి ముచ్చట్లు తెలుసుకోకుండా ఏం చేస్తారమ్మా మీరు? గట్లనే తాత. ఇక నేను పోదాం మా అవ్వగారింటికి సంతోషంగా. మంచిగా సంతోషంగా బయరాలి. 100 రూపాయలు ఎందుకు? ఆయనకంటే ఆధార్ కార్డులో టికెట్ ఇస్తావు, నాకే పడియాలి. నీకు బస్ కిరాయి కావాలా? ఒక 100 రూపాయలు. 100 రూపాయలతో తాగుతావా బస్ కిరాయి? నా పిల్లతో ఊరు పోతా. అంతేనా? ఇక బట్టి 100 రూపాయలు. ఇద్దరు కలిసి మంచిగా బయరాలి. పెద్ద మనిషి ఇద్దరు. బస్సు ప్రయాణం నేడు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులోన మహిళ ప్రయాణం. బస్సు ప్రయాణం నేడు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులోన మహిళ ప్రయాణం. బస్సు ప్రయాణం నేడు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులోన మహిళ ప్రయాణం. బస్సు ప్రయాణం నేడు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులోన మహిళ ప్రయాణం.
పాల నీళ్ళ అని తిరిగి తేవడుతుందమ్మా 3 నెలల పైసలు ఇవ్వాలి పైసలు తెప్ప పైసలు ఇస్తేనేమో మంచి వస్తావు లేకపోతే నీళ్ళు వస్తావు మోకందుడు దొంగ మొక్క నీది పెద్ద ఐశ్వర్య ముఖం పో అమ్మా పో కానీ లక్ష్మి జరగ చాయ్ పట్టుకురా పనికి పోయేది నది పోవాలి అయ్యో చెప్పామనుకున్నా మర్చిపోయినా గ్యాస్ రాత్రే అయిపోయింది మంటెల వస్తుంది గ్యాస్ బుక్ చేయమని చెప్పి వారం రోజులు బిత్తిరి మొహం వేసుకొని చూస్తావు జరగ మరి నేనేం చేయాలి ఎవరు చూసుకోవాలి ఇవన్నీ ఎవరు చూసుకోవాలనంటే నీకు గ్యాస్ చిన్నగా పెట్టమని మొర మొత్తుకున్నా తీసుకపోతే గ్యాస్ మీద పెడితే మంట ఎక్కువ పెడితే 3 నెలలు వచ్చే గ్యాస్ 2 నెలలకి ఓడగొట్టబడుతుంది మరి నేనేం చేయాలి నేను ఒక్కదాన్ని 3 పూటలు వండుకొని తింటున్నా ఇంట్లో తల్లి 5గురం ఉన్నాము 2 సార్లు అన్నం వండాలి 2 సార్లు కూర వండాలి పొద్దుకు 3 సార్లు చాయ్ పెట్టాలి ఓ పనికి వచ్చిన ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయే వేడి నీళ్ళు పెట్టంటే నీళ్ళు కూడా పెడతాయి ఉంటుందా గ్యాస్ ఇంకా అబ్బో ఇక చూసినారే నాకు ఒక్కడికి నీళ్ళు పెట్టేసరికి 3 నెలల గ్యాస్ ఇవ్వాలి ఒక్కనాడే వచ్చిందట ఇంట్లో ఉప్పు అయిపోయింది పప్పు అయిపోయింది గ్యాస్ అయిపోయింది రేపు మాపో కరెంటు బిల్లు వచ్చి కరెంటు కూడా కట్ చేస్తాడు అప్పుడు తెలుస్తుంది నీ ఆట అరే మన ఇంట్లో ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఒక టీవీ ఈ మూడిటికి గింత బిల్లు వస్తే మరి నేనేం చేయాలి మరి ఎవరు చూసుకోవాలా ఇవన్నీ ఇంట్లో బాగా లొల్లి పెడతాను ఏందిరా ఏంటిదే నీ బాధ మాలొల్లి మాకుంటే నీళ్ళు పెడతాను నాకు అర్థమైతే లేదా తీసుకో పైసలు నీ దగ్గర ఎక్కడి పైసలు అరే నా దగ్గర ఎక్కడిరా ఇప్పుడే పింఛన్ వస్తే పింఛన్ తీసుకొని వస్తానా ఆ గ్రామ పంచాయతీ బుక్ చేయి అరే ఆ గ్రామ పంచాయతీ కాడ కూడా ఏదో అనుకుంటారు 500 రూపాయలకే సిలిండర్ అట 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయినట ఫ్రీ అట అగో వినవా 500 రూపాయలు అనుకుంటారు రాడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అట 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్క పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తానట పోయా నువ్వు లేట్గా చెప్పినా కానీ నోట్ల కిలో చక్కెర పోసినట్టు తీయటి ముచ్చట చెప్పినావు నాయన నిజంగా ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రేవంత్ అన్న గవర్నమెంట్కు మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నాం కరెంటు కష్టాలు ఉండవన్నో అక్కలరా మనకింకా ఉండవు అక్కలరా మోసల్లెలరా కరెంటు కష్టాలు అక్కలరా మోసల్లెలరా మనకింకా ఉండవు అక్కలరా మోసల్లెలరా 500కి గ్యాస్ సిలిండరు 500కి గ్యాస్ సిలిండరు 500కి గ్యాస్ సిలిండరు 500కి గ్యాస్ సిలిండరు రేవంత్ రెడ్డి పెట్టిన పథకము 200 యూనిట్ల వరకు అక్కలరా ఉచితంగా కరెంటు మనకిస్తారట చెల్లెలరా కరెంటు కష్టాలు అక్కలరా మోసల్లెలరా మనకింకా ఉండవు అక్కలరా మోసల్లెలరా అరే శిష్య గురువా ఏమన్నా గిరాకు వస్తుందేమో చూడు అంతే గురా గురువా గిరాకు వస్తుంది మనకు ఓం భీం క్లీం ఫట్ ఓం భీం క్లీం ఫట్ ఏమే చిన్న పిల్లగాన్ని పడతావే అది మా ఊర్లో నేనుండగా రావే నీ ఎంత చూస్తా అయ్యా నా బిడ్డకు మంచిగా లేదయ్యా నువ్వే కాపాడాలి ఓం భీం క్లీం ఓం భీం క్లీం ఫట్ పోవే పోవే నువ్వు పోవే నీ సంగతి నాకు తెలుసు నువ్వు ఎట్లా పోతావో అరే శిష్య గురువా ఓ అమ్మా నీ కొడుకు పట్టింది మామూలు దయ్యం కాదు అయ్యా. బాగా ఆకలి మీద ఉన్న తిండిపోతు దయ్యం అయ్యా. నువ్వు పోయి జీడి గింజలు నిమ్మకాయలు పసుపు తీసుకొని అట్లనే 2 ఓసీ ఫుల్ బాటిల్ కాదు 2 రాస్టాక్ ఫుల్ బాటిల్ ఒక నల్ల కోడి తీసుకొని రాపో నేనెట్లు తెచ్చినయ్యా మరి పైసలు నేను పోయి తీసుకొస్తా అన్ని పైసలు నా కాడ ఎక్కడి అయ్యా నీ కొడుకు నీకు దక్కలా వద్దా కావాలి కావాలి పోయి తీసుకురా పో గురువా పోయింది గురువా వస్తుంది అయ్యో తెచ్చిన అరే అన్ని సరిగా ఉన్నాయో లేవో చూడు గురువా అన్ని బరాబరే ఉన్నాయి ఓం భీం క్లీం ఫట్ ఓం భీం క్లీం ఫట్ నా ఆకలి నిండింది నా ఆకలి తీరింది నేను పోతున్నా బిడ్డ
ఏడ పడతాడు తిరగకు పువ్వు తిని ఇంట్లో కూర్చో చూడు ఎంత కర్రీలైనావో ఎండలు తిరిగి ఓ అమ్మా ఎందుకు పరిశానుకున్నారు ఏమైంది ఏంది నా కొడుకు మరి కింద పడ్డాడు మంత్రాల మనిషి దగ్గర తీసుకోపోయింది అయ్యో అమ్మ ఏ కాలంలో ఉన్నావు ఈ కాలంలో కూడా మంత్రాలు తంత్రాలు ఏందమ్మా అసలే పిల్లగాడు అంతా నీరసం పడిపోయిండు ఆరోగ్యం క్షీణించినట్టున్నది హాస్పిటల్ తీసుకుపోయి ఉంచాలి హలో అంబులెన్స్ నా బిడ్డను తీసుకోపోయి ఇంతసేపు ఈ డాక్టర్ ఏం చేస్తాడో ఏమో నా కొడుకు ఎట్లున్నదో ఏమో ఇక్కడ రవి వాళ్ళ అమ్మ నాన్న ఎవరమ్మా? సార్ నేనే సార్ మీ ఆయన పిలిపి మా ఆయన లేడు సారు ఎడిపోయిండు చచ్చిపోయాడు సారు చచ్చిపోయిందా? కాదమ్మా ఇప్పుడు ఆ రవి చాలా రోజుల నుంచి నీరసంగా ఉన్నట్టున్నాడు. మీరు హాస్పిటల్ తీసుకుపోతే అయిపోదా? ఇన్ని రోజుల వల్ల ఆయన గుండె కింద రంధ్రం పడ్డ. కాలు భక్త భజనకు ఒక్కడే కొడుకు సారు కాదమ్మా సారు ఇది హాస్పిటల్ లోపల గుండె ఆపరేషన్ అయిన పేషెంట్లు నువ్వు వరితే వాళ్ళు చచ్చిపోతారమ్మా. మెల్లగా మాట్లాడు. మీ బాబుకు ఆపరేషన్ చేయాలి. ఒక 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. రూపాయలు లేదు సారు నువ్వే కాపాడాలి వెళ్ళిపెట్టకమ్మా, సైలెంట్గా ఉండు. మీలాంటి పేదవాళ్ళ కోసమే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వేం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, చెప్పేది జాగ్రత్తగా విను. సరే నేను చెప్పేదినమ్మా, నువ్వు లొల్లిపెట్టకు. నీలాంటి వాళ్ళ కోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల పథకం పెట్టిండమ్మా. ఆ 10 లక్షల రూపాయలతోటే మీ బాబుకు ఆపరేషన్ చేసి ఇంతకంటే మంచి ఆరోగ్యంగా నీకు అప్పచెప్తాం. ఇట్లాంటి పథకం పెట్టిండు. ఆ 10 లక్షల కిందనే ఆపరేషన్ చేస్తాం. నువ్వు లొల్లిపెట్టకు. నా కాళ్ళు కాదమ్మా మొక్కేది. ఈ పథకం పెట్టి మీలాంటి పేదవాళ్ళ కోసం ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు ప్రవేశపెట్టిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి దండాలు పెట్టుకో. నాకు కాదు. ఇంత మంచి పథకం పెట్టి మా పేదలను ఆదుకుంటాను ఈ ప్రజాప్రభుత్వమును రేవంత్ అన్న నువ్వు చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఇక అది ఒక్కటే తక్కువ రోజు నీకు తెచ్చేదానికి. తెచ్చినట్టు తింటాను, కూరగాయలు ఎండకపోతాను. అవ్వా పువ్వు తిన్నా? అదే గోళీలు వేసుకున్నావా? కూరగాయలు తిన్నారా? అడిగేదాకా పెట్టదు అయితే కానీ ఏం కూర ఇగో ఉల్లిగడ్డలు కోసి పులుసు పెట్టినా. అరే పొద్దున పనికి వచ్చేదానికి ఒక కుక్కుడుగా పెడతావా? అది ఒక్కటే తక్కువైంది. పొద్దున నువ్వు గిట్లా పోయినావో లేదో ఇంట్లో వచ్చి మస్తు లొల్లి పెట్టిపోయింది కదా. పెట్టవా? ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తుతలేవట. పని చేయాలన్నా ఫోన్ మాట్లాడుకుంటూ ఉండాలి నేను. ఇగో ఏ నెల పైసలు ఆ నెలనే ఇయ్యాలమ్మా. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తే కుదరదని మస్తు అనిపోయిండు. అరే 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కట్టలకి ఇస్తే పైసలు కాదట్నా? అది కాదు బిడ్డ, గట్ల ఒక్కసారి ముద్ద ఇస్తే మనకు కూడా ఇబ్బంది కాబట్టి ఏదన్నా చిన్న అవసరం వచ్చినా పెద్ద అవసరం వచ్చినా మళ్ళీ అప్పో సప్పు అని ఆడికి ఈడికి పోవాలి. ఏ నెల ఆ నెల కొట్టుకుంటే మంచిది కాదు బిడ్డ. తింటే నాకు లేని రోజులు. ఇగో నేను నీకు ఫోన్ చేస్తా అన్నాడు, నువ్వు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పు. అరే ఇంట్లో ఆడదాని సమాధానం చెప్పుకో. సత కాదే నాకు తెలియదు, నువ్వే చెప్పుకో. పొద్దాక పనికి పోయితే తిన్న తిండి పోయి పట్ట కూడా ప్రభాస్ ఇష్టమా?
వాళ్ళు హీరోలు ఆయనమ్మా. అంటే నాకు కృష్ణ కృష్ణ ఎవరైనా ఆయనమ్మా? కృష్ణ పెద్ద హీరో కాదు. ఏ పొరగాండి ఇన్నర్ సబ్జెక్ట్ పండగ ఏం లేరా ఫోన్ మాట్లాడతానే వెళ్ళి అవా పండుగ పో. టైం ఎంత అవుతుందిరా? పడుకుంటున్నా నడుగురి. అత్తమ్మ నువ్వు కూడా పడుకుంటున్నా. ఏమయ్యా ఎంతసేపు నీ ఫోన్ పడుకోవా ఏంది? ఒక ఇల్లు కిరాయి పైసలు కావాలన్నా ఎవరికైనా ఫోన్ చేస్తా అంటే ఎంతసేపు అంటా మరి ఇక నేను ఏం చేయరు భగవంతుడా. నాకు ఈ ఫోన్ వస్తలేదురా. చిన్నడా ఇవి రోజు కూడా స్కూల్ పోవాలా? రోజు టుమ్మా కొట్టుడే. ఏమయ్యా ఎంతసేపు పడుకుంటావు? తెల్లారి ఎంతసేపు అవుతుంది? పని పోయేదుందా లేదా? అరే పొద్దుగాల నిమ్మలంగా లేపరా అనే నీకు మనిషిని భయపడేటట్లు చెప్తాను. అత్తమ్మ భరే మంచి కొడుకు అత్తమ్మ తెల్లారింది లేవు. అత్తమ్మ అత్తమ్మ ఏమయ్యావు? మీ అమ్మ లేస్తలేదు ఒకసారి రా. ఏ మెల్లగా లేపు. అయ్యా రావయ్యా నాకు భయం అవుతుంది. లేస్తలేదు నాయనమ్మ. అత్తమ్మ 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 అబ్బా నాయనమ్మ బాబా నాయనమ్మ బాబా అమ్మా ఏమున్నారా ముసలి సచ్చిందా ఎప్పుడు చెప్తావా పీరుగా తీసి బయటపడే చెప్తానా ముందుగాల బాబు చచ్చిపోయి నేను రోజులు ఉంటే పట్ల మాట్లాడుతూ అరే చచ్చిపోతే ఏం చేయాలి పీరుగా తీసి బయటపడే ముందుగాల నేనే పుట్టడు దుఃఖం నన్ను గట్లంటే వేదన్నా. అరే దుఃఖాలు ఉంటే నేనేం చేయాలమ్మా పీరుగా నా ఇంట్లో పట్టుకుంటారా ముందుగా తీసి బయటపడేయాలి అరే ఏం మనిషివే నిన్న మొన్న నీ ఇంట్లోనే కదా కిరాయికున్నది తీసేయని మాట్లాడతాను. అరే సచ్చిన పీరుగా ఇంట్లో పట్టుకొని బయటపడేయమంటే స్లోగర్ వీళ్ళందరూ పిలిచి లొలి ఎత్తాలి ఇట్లా కాదు కానీ మన కార్పొరేటర్ ఫోన్ చేస్తావా? కార్పొరేటర్ కాదు సీఎం కు పిఎం కు అంతమంది చేసుకో కావాలంటే తీసుకుపోయి నీట్లు వేసుకోవా నా ఇంట్లో పీను కలిపెట్టి నగరాలు ఎత్తాలి అరే ఏమంటే ఏందయ్యా? ఏంది బాగా మాట్లాడతారు? వాళ్ళ తల్లి చచ్చిపోయామని ఉంటే బయటపడే అంటే కొంచెం మానవుతాడు. మనిషివా గాడిదవా? వచ్చిందమ్మా వయ్యారి చెప్తాను ఓ అమ్మా తీసుకుపోయి మీ ఇంట్లో వేసుకో. అరే ఏం మనిషి ఇంత మానవత్వం లేకుండా మాట్లాడతాను. అరే నేను మనిషిని కాదయా నాకు మానవత్వం లేదు. అరే పీనుగా తీసి బయట పడేమంటావు మీరు బతుకు జాడ. అరే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టంగా కాదే పెద్ద పెద్దగా మనసు కూడా ఉండాలి. ఏ సుధాకరన్నా నా ముసలాన్ని తీసుకురా నైట్ ముందు వేసుకుంటా చెప్పు. అయ్యా మీ అందరికీ దండం పెడతాయా ఇక ముసల్లా తీసుకొచ్చి మీ ఇంటికాడ ఎత్తే కాకూడదు అయితే లేని బాధ నాకెందుకయ్యా. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారో మా ఊరు కూడా అక్కడికే తీసుకుపోతా ముందర గడ్డకు. చూసారా ఈ పరిస్థితి? ఇల్లు లేనటువంటి నిరుపేదలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు. ఈ ఇబ్బందులు గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. అందుకే ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తుంది. ఇంటి జాగ లేనటువంటి వాళ్ళకు కూడా ఇంటి జాగతో పాటు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. అందుకే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి పేదల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పుకట్టు 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 తప్పుకట్టు
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇట్లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నది. మరి వాట్సాప్లో వాళ్ళ మంచి జరిగితే కూడా చెడుని ప్రచారం చేసే ప్రచారాలను నమ్మొద్దు, వాస్తవాలను తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలందరూ కూడా పొందాలని చెప్పి ఈ సందర్భంగా మేము కళాకారులుగా మా నాటక కళారూపాల ద్వారా మీ అందరికీ చూపెట్టడం జరిగింది. మా నాటకాన్ని ఇంతసేపు తిలకించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కళాభివందనాలతో ముగిస్తున్నాం. ప్రజాపాలన